మొత్తం క్యాన్సర్ గడ్డ అయింది. బెంగళూరు, కర్నూలు అంత దిండి తిప్పినాను, బాగలేదు. చేను అమ్ముకున్నాను. ఆయన సత్యం 4 నెలలు అయింది. 4 నెలలే సార్, 4 నెలలు అయింది. మరి అడిగినావా? ఎమ్మెల్యే పోయి అడిగినావా? అడిగినాం. ఏమన్నాడు? లేవన్నా రాలిపోతున్నాను. క్యాన్సర్ ట్రీట్మెంట్ డబ్బులు రాలా మీకు? క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు అయింది చనిపోయి? 4 నెలలు అయింది సార్. 4 నెలలు. నీ పేరేమి? కాసిం సార్. కాసిం. ఏ గ్రామం? గోనబాయి గ్రామమే. గోనబాయి. ఇక్కడ గోనబాయి గ్రామంలో కాసిం గారని రైతుని కలిశాను నేను. ఆయన దూదేకుల ముస్లిం వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన చెప్తున్నాడు, నా కొడుక్కి క్యాన్సర్ వచ్చింది, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, బెంగళూరు తీసుకుపోయినాను, కర్నూలు తీసుకుపోయినాను, రకరకాల ప్రాంతాల్లో తిప్పాను. ప్రభుత్వం నా దగ్గర, నేను ఉన్న చేను కూడా అమ్మేసుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డది మా కుటుంబం. ఎంతమందిని అడిగినా సాయం చేయలేదు. చివరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయినాను. అయ్యా, మీరేమైనా ప్రభుత్వం దగ్గర నుంచి నాకేమైనా సాయం చేయిస్తారా? నా బిడ్డను కాపాడుకుంటాను. చికిత్సకు అయ్యే డబ్బులు నా వల్ల కావట్లేదు. చేను అమ్ముకొని ఇంట్లో డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే కూడా అవ్వట్లేదు. నేను ఎమ్మెల్యే చుట్టూ తిరిగాను. అయినా కూడా ఆయన ఏమాత్రం కనికరం లేకుండా, నన్ను పట్టించుకోకుండా కుదరదంటే కుదరదని చెప్పాడు. ఇది చాలా దారుణమైన అంశం. ఇటువి ప్రతి ఇంట్లో ఉండవు ఇటువంటి సమస్యలన్నీ కూడా. కొందరికి మాత్రమే ఈ సమస్యలు వస్తాయి. రాకూడదనే కోరుకోవాలి ఎవరైనా సరే. కానీ ఇటువంటి పెద్ద మనుషులకు కానీ, ఇప్పుడు 1000 ఇళ్లలో 10,000 ఇళ్లలో ఒక ఇంట్లో ఇట్లాంటి పెద్ద సమస్య వస్తుంది. ఇంత పెద్ద ఆయన కొడుకును పోగొట్టుకునే సందర్భంలో ఎవరో ఒకరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది, ప్రతి ఒక్క చిన్న చికిత్సకు కూడా మేమే డబ్బులు ఇస్తున్నాము అని జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటారు. డబ్బులకు ఎక్కువైతే, ఖర్చులు ఎక్కువైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఇస్తాము, మేము ముఖ్యమంత్రి ద్వారా కూడా డబ్బులు ఇప్పిస్తాము అని కూడా చెబుతారు. కానీ ఇవన్నీ నిజానికి వస్తే, ఈ గోనబాయికి వచ్చి చూస్తే ఇది నిజమా? పచ్చి అబద్ధం. అయ్యా, ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా. 1 కాదు 2 సార్లు నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఇట్లాంటి కుటుంబాలని ఎవరైతే కష్టాలు పడుతున్నారో, కుటుంబాలు బిడ్డల్ని కోల్పోతా ఉన్నారో, చికిత్సకు అవసరమైనటువంటి డబ్బుల్ని మీరు ప్రభుత్వం నుంచి ఇప్పించలేరా? ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా, ఆరోగ్యశ్రీలో కూడా 60% డబ్బులు నరేంద్ర మోదీ గారు ఇస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి చికిత్సలు చేయించలేరా? కనీసం డాక్టర్లతో మాట్లాడలేరా? సదుపాయాలను ఇప్పించలేరా? ఈ పెద్ద ఆయన కుటుంబ బాధలో మీరు పాలు పంచుకోలేరా? అంత సమయం మీకుందా సాయి ప్రసాద్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలేకపోయినారు? ఇప్పుడు బిడ్డను పోగొట్టుకున్న పెద్ద ఆయన బాధని ఎవరు తీరుస్తారు? ఏదో చికిత్స జరిగి ఉంటే క్యాన్సర్ని మొదటి 2 దశల్లో 3వ దశలో కూడా కాపాడవచ్చు, వాళ్ళని బతికించుకోవచ్చు. పెద్ద ఆయన తిరుగుతున్న సందర్భంలో మీరు కనికరించి, మీరు ఆరోగ్యశ్రీ దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్తో మాట్లాడినా, లేదా డబ్బులు ఎక్కువ అవుతూ ఉంటే సీఎం రిలీఫ్కి వెళ్ళి, సీఎం దగ్గరికి మీ ముఖ్యమంత్రే కదా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్లో డబ్బులు తీసుకొని వచ్చి పెద్ద ఆయనకి ఇచ్చి ఉంటే బిడ్డను కాపాడుకోగలిగేవాడు కదా. ఆయన ఉసురు ఇప్పుడు ఎట తగులుతుంది ఆలోచన చేయండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఊరిలో ఉన్న పేదవాళ్ళకి, ఆదోనిలో ఉన్నటువంటి కష్టాలతో ఉన్న వాళ్ళకి ఈ ఎమ్మెల్యే పనికిరాడు. ఈ ఎమ్మెల్యే వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా సరే ప్రజలు తమ ఊరిని, తమ ప్రజల్ని కాపాడుకోవాలి. ప్రజల కోసం కష్ట నష్టాల్లో పాలు పంచుకునేటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉండాలి. అయ్యా, నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, నరేంద్ర మోదీ శిష్యుడిని. నా పేరు డాక్టర్ పార్థసారథి. ఇక్కడ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీల తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను. రాజకీయం కోసం చెప్పడం కాదు. 25 రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను. సాయి ప్రసాద్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించబోతా ఉన్నాను. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇటువంటి కష్టాలు నష్టాలు ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా సరే, ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ధైర్యంగా నా దగ్గరికి రండి. నా చేతనైనటువంటి ఎమ్మెల్యే స్థాయిలో నేను చేస్తాను. హాస్పిటళ్లతో మాట్లాడతాను. కుదరకపోతే ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వస్తాను. అట్లా కుదరకపోతే ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి ఇటువంటి కుటుంబాలని, ఇటువంటి పెద్ద మనుషుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. ఆశీర్వదించండి. ఇప్పటికి కూడా ఇప్పుడు
ఎమ్మెల్యే గారు అనుకుంటే ఈరోజు కూడా నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈయన ద్వారా. అయ్యా ఈయన చెప్తున్నాడు చికిత్సకైనటువంటి ఖర్చులకు సంబంధించిన బిల్లుని నా దగ్గర ఉన్నాయంటున్నాడు. అయ్యా బిడ్డను పోగొట్టుకున్నాను, కనీసం ఇల్లు పోగొట్టుకున్నాను, ఇంట్లో డబ్బులన్నీ పోయినాయి, కనీసం కనీసపు డబ్బుల్ని ఆ చికిత్సకైన డబ్బులన్నీ ఇప్పించే పరిస్థితి ఉంది ఆ బిల్లు పెట్టి అని అడుగుతా ఉన్నాడు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పెద్ద ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు, గ్రామంలో గోనుబాయిలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే స్పందించండి, స్పందించి ఆయన ఆదుకోండి. ఆయన 20 రోజుల్లో కూడా ఏమైనా చేయొచ్చు. 20 రోజుల తర్వాత మీరు ఎట్లా ఎమ్మెల్యేగా ఉండరు. ఈ 20 రోజుల్లో అయినా సరే ఈ వ్యక్తిని కాపాడుకుంటే కొంత మంచి పేరు వస్తుంది, కొంత పుణ్యం అన్నా వస్తుందని కోరుకుంటా ఉన్నా. నమస్కారం. రోడ్ లేదు, రోడ్ వేపించాక నన్ను నిలబెట్టి ఓట్లు వేపిస్తాను. నాకు రోడ్డు కావాలి. రోడ్ లేదు, రోడ్ వేపించాక నన్ను నిలబెట్టి ఓట్లు వేపిస్తాను. నాకు రోడ్డు కావాలి. ఇప్పుడు 10 ఏళ్లుగా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, రోడ్డు వేయలే. ఆయన ఇంటికి పంపిస్తే తప్ప రోడ్డు రాదు. 25 రోజులు నేను డాక్టర్ని, చదువుకున్నవాడిని ఏమ్మా, ఇక్కడికి వచ్చి ఆయన దింపి భారతీయ జనతా నరేంద్ర మోడీ తెలుసా నీకు? మోడీ ప్రధానమంత్రి, ఆయన తరఫు నుంచి వచ్చిన ఈ గుర్తు మీద వచ్చిన ఏమ్మా, నాకు ఓటేసి నువ్వు వెంటనే రోడ్డు వేయలేదనుకో, అప్పుడు నువ్వు మాట్లాడితే బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చినా కదా, ఇప్పుడు ఎవరిని అడగాల? 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నావు కదా సాయిప్రసాద్ రెడ్డి, ఎందుకు వేయలేదు నువ్వు ఓటు అని ఆయన తిట్టాలా? నేను ఇప్పుడే వచ్చిన, నాకు ఓటేస్తే 20 రోజుల్లో మైనార్టీ సోదరులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మత సామ్రాజ్యాన్ని కాపాడే దాంట్లో మొదటి వ్యక్తి. దయచేసి అందరూ కూడా, ఎవరు కూడా మైనార్టీ సోదరులు బీజేపీ అనే భయం పెట్టుకోవద్దండి. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ప్రపంచ దేశాల్లో ముస్లిం కంట్రీస్ ఎన్నో ఉన్నాయి, కానీ ఆ ముస్లిం కంట్రీస్లో ఉన్న ముస్లిమ్స్కి సేఫ్టీ లేదు. ముస్లిం కంట్రీలో ఉన్న ముస్లిమ్స్కే సేఫ్టీ లేదు. చాలా మీరు టీవీలో చూస్తుంటారు. ఎందుకు బాంబులు పేరుస్తారో, ఎందుకు మసీదులు కూలుస్తారో మనకు అర్థం కాదు. కానీ భారతదేశంలో ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా ప్రపంచంలో ముస్లిమ్స్ సేఫ్టీగా చేసుకొని వాళ్ళ వ్యవహారాలు చేసుకొని హ్యాపీగా ఉండేది ఒక భారతదేశంలోనే. దయచేసి ముస్లిం సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ అంటే భయపడవలసిన అవసరం లేదు.
తమ్ముడేమో అకస్మాత్తుగా హార్ట్ అటాక్ ఒకసారి నన్ను నమ్మి ఒకసారి ఓటి అర్థమైనా నీ రోడ్డు వేసే బాధ్యత నేను తీసుకున్నాను సరేనా. నా పేరు డాక్టర్ పార్థసారథి, ఇది ఆదోని సరేనా. నేను చూడు 3 కండువాలు, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, ఏమ్మా భారతీయ జనతా పార్టీ, ఇక్కడే ఎస్కేడి కాలనీ సరేమ్మా. రైట్, నేను వాల్మీకి. నా పేరే పార్థసారథి వాల్మీకి కాబట్టి నీకు ఇంటికి వస్తా, రొట్టె తింటా, నీకు రోడ్డు వేస్తా, మంచి చేస్తా సరేనా. రైట్ ఉండరా. నీ కొడుకు ఆశీర్వాదం ఇవ్వలే. ఈ గుర్తు పెట్టుకో. బీజేపీ ఇచ్చినారు ఇక్కడ, తెలుగుదేశం బీజేపీ ఆ రెండు ఒకటైపోయి ఈరోజు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను అబ్బా. కమలం గుర్తు మీద ఏపా. తెలుగుదేశం గుర్తు ఉండదు, సైకిల్ ఉండదు అక్కడ, ఇది కమలం మాత్రమే ఉంటది ఎమ్మెల్యేకి. సరేపా, ఎంపీకి సైకిల్ ఆశీర్వదించండి అబ్బా. పువ్వు గుర్తు బీజేపీ వైపు నుంచి నిలబడతా ఉన్నా. తెలుగుదేశం బీజేపీ అన్ని కలిపి నిలబడినాయమ్మా. ఈ కమలం గుర్తు మీద ఓటీ తల్లి శంకర్ ఏమైంది? ఒకటి కంపలం ఒకటి ఎలా మేనేజ్ చేస్తున్నారు? హాస్పిటల్ తీసుకోవాలి అంతేనా? ఇప్పుడు నెల జ్వరం వచ్చి అస్సలు తగ్గడమే లేదు. జ్వరం ఫుల్ ఉండాలి. ఆ వేడి ఉండొచ్చా సార్ పక్కన? రొట్టె వేడి కొంచెం అట్లా పింఛన్ ఏమన్నా వస్తుందా? పింఛన్ వస్తుంది సార్. కొట్టు ठंडा डीजे రెండు ఉంటాయి అన్నది కమలం గుర్తు మనకి ఇక్కడ కొత్త ఆయన కాబట్టి బాగుంటుంది.
ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను డాక్టర్ భారత సార్. అది ఎమ్మెల్యే కమలం గుర్తు, ఎంపీకి వచ్చి సైకిల్. నేను పర్సర్ది వాల్మీకి. చూడండి ఒక బీసీలకు రావడం గొప్ప, మనం నిరూపించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మీ వాళ్ళే వాల్మీకి నిలబడినారు, అందరూ కలిసి చేస్తారు. ఆడున్నా అన్ని పనులు చేస్తారు. మీకు అన్నగా ఉంటాడు. 4,000 పోదాం పోదాం రా. కెమెరా కట్టాలి. డాక్టర్ భారత సారథి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను. కమలం గుర్తు ఏదో ఒకటి. కమలం గుర్తు, సైకిల్ గుర్తుడమ్మా. అందరికీ ముందుకెళ్తా. తల్లి మరదమ్మా. కొడుకు చూడాలి సార్ అన్నా. बढ़त में वोट डालना तक बढ़त में
మర్చిపోతా పిల్లలు సిగ్గుపడతా ఏమమ్మా సిగ్గుపడతా కదమ్మా కొద్ది చెడి కొద్దిగా జరిగిన यहाँ दिखाओ यहाँ मुँह कर को यहाँ दिखाओ बोल यहाँ देखो यहाँ देखो ऐसा देखो चलो ऐसा हाँ देखो यहाँ बोलो కొంచెం ఫోటో తీస్తారు రైట్ గారికి వెంకట్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు ఇప్పటికే చెప్పారు, మన గ్రామానికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడతాను. నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి ప్రతి గ్రామము కూడా అభివృద్ధి చెందాలని, ప్రతి పేదవాడు కూడా సంక్షేమం పొందాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయ్యా ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి, ప్రతి నెల కూడా మనకందరికీ రేషన్ వస్తుందా? మనిషికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని కానీ మిగతా సరుకులు ఇస్తున్నారా లేదా? ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నారు, రూపాయికే ఇస్తున్నారు. వీటన్నింటినీ కూడా నరేంద్ర మోదీ గారు లారీలు వేసి పంపిస్తేనే ఇక్కడికి వస్తా ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు శాంక్షన్ చేశారు. ఈ డబ్బులన్నీ కూడా నరేంద్ర మోదీ. అంతెందుకు, మనం ఇక్కడ నడుస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో సిమెంట్ రోడ్డు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఇచ్చింది. ఈ లైట్ ఉంది, ఇక్కడ LED బల్బులు వేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా అక్కడ నుంచి వచ్చిన డబ్బులే. అంతెందుకు, అమ్మలు అక్కలు చెల్లెళ్ళందరూ కూడా కష్టపడకూడదని ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కనెక్షన్లన్నీ ఉచితంగా ఇచ్చినారా లేదా? ఈ ఉచితంగా ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చినవే. అంతెందుకు, అమ్మలకు అక్కలకు కష్టం వస్తుందని ఇంటింటికి నీళ్లు రావాలని చెప్పి కుళాయిలు ఏర్పాటు చేయమని చెప్పి నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపించారు. అలా ప్రతి గ్రామంలో జరిగే కార్యక్రమానికి అన్నిటికీ కూడా నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి డబ్బులు పంపిస్తే ఇక్కడ ప్రజలకు సరిగా అందుతున్నాయా లేదా అన్నదే ప్రశ్న. ఇక్కడ అయ్యా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఎవరిది? డబ్బులు వస్తాయి, పథకాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. 10 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ, సాయి ప్రసాద్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఓట్లేసి గెలిపించినారు. అయ్యా ప్రభుత్వాలు డబ్బులు ఇస్తుండేవాడు. నేను ఒకటే అడుగుతాను, ఇంటింటి కొళాయి, ఇంతకు అన్ని గ్రామాల్లో చూస్తా ఉన్నాను, ఇంటింటికి కొళాయి వేయడానికి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు అట్లాగే మురిగిపోయి వెనక్కిపోయినాయంట. ఎందుకు ఇలా చేస్తున్నావు సాయి ప్రసాద్ రెడ్డి గారు? నీకేమొస్తుంది? ప్రజలకు వచ్చినటువంటి డబ్బుల్ని, ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వాలు పంపిస్తా ఉంటే
మీరు ఎందుకు ఖర్చు పెట్టరు? ఎందుకు వెనక్కి పంపిస్తా ఉన్నారు? ప్రజలంటే ఎందుకంత మీకు కోపం? ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నవరత్నాలు నేను అందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నాను, నవరత్నాలు ఇస్తా ఉన్నాను. నవరత్నాలు అంటే ఏంటి? మొదటి రత్నం చూడండి, ప్రతి పేదవాడికి ఇచ్చేటువంటి ఇల్లు. అది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా? ఈ ఎమ్మెల్యే ఇస్తా ఉన్నాడా? సాయి ప్రసాద్ రెడ్డి ఇస్తాడు. నరేంద్ర మోదీ గారు నేరుగా డబ్బులు పంపించి ఇక్కడ ప్రతి ఇల్లు కట్టుకోమని పేదవాళ్ళకు డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఎన్ని ఇల్లు కట్టావు అని అడుగుతా ఉన్నాను. పేదవాడికి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇస్తే నీకు నష్టమేది సాయి ప్రసాద్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. ఉన్న ఇళ్లని బాగు చేసుకోవడానికి డబ్బులు ఇస్తుంది నరేంద్ర మోదీ గారు, అవన్నీ ఇవ్వాలి కదా. ఇక రెండవది మద్యపాన నిషేధం అన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ఇవన్నీ కూడా, నేను ఆడవాళ్ళకందరికీ కూడా మద్యపాన నిషేధం చేస్తాను, మందు లేకుండా చేస్తానని చెప్పినాడా లేదా అమ్మా? 5 ఏళ్ళు అయింది. మందు తీసేయకపోగా, మందు లేకుండా చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఆయనే సొంత ఫ్యాక్టరీలో మందు తయారు చేసి జనాలకందరికీ వదులుతా ఉన్నాడు. ఆయన అట్లా చేస్తే ఇక్కడున్న సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా తక్కువ తిన్నాడా? ఆయన కూడా మొదలు పెట్టినాడు. పక్క రాష్ట్రం నుంచి మందంగా తీసుకొని వచ్చి తన అనుచరుల దగ్గర దుకాణాలు పెట్టించి గ్రామంలో నకిలీ మద్యం అమ్ముతా ఉన్నాడు. ఇది ఏం పని సాయి ప్రసాద్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా చేయడం ఎమ్మెల్యేకి కరెక్టేనా అని అడుగుతా ఉన్నా. అందులో 3వ పథకం అంటున్నాం, ఆరోగ్యశ్రీ పథకం అంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబంలో ఏదైనా జబ్బులు వస్తే, ఆపరేషన్లు వస్తే ఉచితంగా చేయాలని హాస్పిటల్లో ఆ కార్డులు ఇస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు అని ఇస్తున్నారు. అది తీసుకెళ్తే సగం డబ్బులే వస్తాయి, సగం డబ్బులు రావని చెప్తున్నారు హాస్పిటల్లో. ఇవన్నీ కాదని నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ అనే ప్రత్యేకమైన కార్డులు పంపిస్తా ఉన్నాడు. కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఏం ఆపరేషన్ చేసినా సరే, ఏం చికిత్స చేసినా సరే ఉచితంగా చేయమని నరేంద్ర మోదీ గారు చెబితే, ఏమయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఈ ఊర్లో 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, సుమారుగా 75,000 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి ఒక కార్డు ఉచితంగా ఇవ్వమని నరేంద్ర మోదీ గారు ఇస్తే నీకు ఇవ్వడానికి ఏమి నొప్పయ్యా అని అడుగుతా ఉన్నా. ప్రజలు సంతోషంగా ఉంటే, ప్రజలు పథకాలు తీసుకుంటుంటే నీ కంటిగా నిద్ర పడతా, నిద్ర పట్టకుండా పోయిందా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చేయాల్సిన పనులు కాదా? మీరందరూ ఆలోచన చేసుకోండి. ఇంటికి నీళ్లు ఇవ్వాలన్నా, ఇళ్లు కట్టించుకోవాలన్నా, రోడ్లు వేయాలన్నా, ఆరోగ్యం బాగుండడానికి కార్డులు ఇవ్వాలన్నా, ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నా, పెన్షన్లు ఇవ్వాలన్నా, సరైన టైంకి జీతాలు ఇవ్వాలన్నా, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే దగ్గర ఉండి ఇక్కడ ఉన్నటువంటి 75,000 కుటుంబాలకి 2,50,000 మంది ఓటర్లని కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సిన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు రౌడీ ఎమ్మెల్యే లాగా తయారైనాడు. ఈ ఊర్లో ఎవరన్నా ప్రశ్నిస్తే ఏమయ్యా ఈ పనులన్నీ చేయట్లేదంటే పోలీసులు పంపిస్తా ఉన్నాడు, కేసులు పెట్టిస్తా ఉన్నాడు, జనాల్ని కొట్టిస్తా ఉన్నాడు, ఇంకోటి చేయిస్తా ఉన్నాడు. ఇవన్నీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులా అని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే అంటే ప్రజల మంచి గురించి ఆలోచన చేయాలి. ఎమ్మెల్యే అంటే ప్రజలకు కావాల్సిన పనులు చేయాలి. ఎమ్మెల్యే అంటే పైనుంచి వచ్చే డబ్బుల్ని కింద వాళ్ళకి సక్రమంగా చేర్చాలి. ప్రజల బాగోగులు చూడాలి. ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సింది పోయి ఈ రోజు నువ్వు చేస్తున్న పనుల వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు కదా సాయి ప్రసాద్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆదోని కాపాడుకోవాలి, ఈ గ్రామాన్ని కాపాడుకోవాలి, ఈ గ్రామంలో ఉన్న పేదరికం పోవాలి, ప్రతి కుటుంబం బాగుండాలంటే నరేంద్ర మోదీ గారు పంపించే నిధులైనా సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులైనా సరే ఇక్కడ చేర్చాల్సిందే, ఇక్కడ అందరినీ బాగు చేయాల్సిందే. ఈ ఊరిని బాగు చేసుకోవాలన్నా, ఆదుని బాగు చేసుకోవాలన్నా తప్పనిసరిగా ఈ ఎమ్మెల్యే పోతే తప్ప, ఆయన ఒకసారి ఎమ్మెల్యే కాదు, 2 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే, 15 సంవత్సరాలుగా ఆయన ఎలగబెట్టింది ఏమీ లేదు. ఈ ఊరికి ఏం ప్రయోజనము లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. 3 పార్టీలు కలిసి, ఒకవైపున తెలుగుదేశం పార్టీ, ఒకవైపు జనసేన పార్టీ, మూడోది భారతీయ జనతా పార్టీ, అన్ని పార్టీలు కలిపి రాక్షసులతో పోట్లాడుతా ఉన్నాం. వాళ్ళని గతి దించాలంటా ఉన్నాం. ప్రజల వైపు నుంచి పోట్లాడుతా ఉన్నాం. మీకోసం పోట్లాడుతా ఉన్నాం. మీ కుటుంబాల కోసం మేము పోట్లాడుతా ఉన్నాం తప్ప మాకేం స్వార్థం లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆశీర్వదించండి, ఒక్కసారి మార్పు గురించి చూడండి. కమలం గుర్తు మీద ఓటేయండి.
ఈ ఊరిని మార్చి చూపిస్తాం. అవసరమైతే నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి నిధులు తీసుకొని వస్తాను, రాష్ట్ర ప్రభుత్వంతో కోట్లాది డబ్బులు తీసుకొని వస్తాను. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదోనిని ఒక మోడల్ గా తీర్చిదిద్ది ఈ గ్రామానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యతని నేను తీసుకుంటానని మిమ్మల్ని నన్ను ఆశీర్వదించమని సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.